ఇందాక నుంచి విధులెత్తడు చూడవేంటమ్మా? విజులెత్తే చూసే వయసా బాబు నాది. అలా అర్థమైందా? సరే ఇంట్లో ఎవరెవరున్నారు? ఎవరూ లేరే. ఎక్కడికి వెళ్ళారేంటి? ఉదయ్ బాబు ఆఫీస్కి, సంధ్యమ్మ ఇప్పుడు ఆయన కలడానికి అక్కడికే వెళ్ళింది. అయ్యయ్యో, సంజయ్ గాని వీడిని అక్కడ ఎండీగా చూసిందంటే అంతే సంగతులు. ఫోన్ ఎత్రా. ఈ దుమ్ చూస్తే ఎండి గారు చంపేస్తారు. ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? నీతో ఒక విషయం మాట్లాడాలి. రెస్టారెంట్కి వెళ్దామా? రెస్టారెంట్ కా? పద. పర్మిషన్ తీసుకోవా? నాన్సీ, ఐమ్ గోయింగ్ అవుట్ ఫర్ లంచ్. ఓకే సార్. ఆ రోజు ఆఫీస్ డుమ్మా కొట్టడానికి ఈ అమ్మాయిని చంపేశావు కదా. ఏంటి లంచ్ రెస్టారెంట్లో? మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉన్నానని ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను అనుకున్నావా? ఇలాంటిదేదో అంటావనుకుంటే నువ్వేంటి అడగగానే సింపుల్ గా పదా అన్నావు. మీ హైదరాబాద్ అబ్బాయిలు. సైలెంట్ గా ఉంటావా ప్లీజ్? ఓకే ఉంటాను. నువ్వు ఉండగలవా? గేమ్ మన ఇద్దరిలో ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినట్టు. అండ్ ద గేమ్ స్టార్ట్స్ నౌ. నేనే గెలిచాను. ఎంత ఖర్చైనా పర్లేదు, ఫారెన్ తీసుకెళ్ళిపోదాం. ఐ వాంట్ ద బెస్ట్ డాక్టర్స్, ద బెస్ట్ హాస్పిటల్స్. జస్ట్ డూ సంథింగ్ మావయ్య, అట్ ఎనీ కాస్ట్. ఉదయ్, తను ప్రతిరోజు ఏదో ఒక దేవుడి పేరు మీద ఉపవాసం ఉంటుంది కదా. ఇప్పుడు ఫెయింట్ అయింది ఆ నీరసం వల్లే. నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు. తనకి ఎందుకు మావయ్య డిసీజ్ రావాలి? ఎంత పద్ధతిగా ఉంటుందో తెలుసా? ఏది పడితే అది తినదు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. పూజలు వ్రతాల్లో ఎన్నో చేసింది, కానీ తనకే. నాకు అసలు పద్ధతే లేదు. అడ్డమైన గడ్డి తింటాను. నాకు ఇచ్చిండొచ్చుగా. ఇల్లు కాలేజ్ తప్ప వేరే ప్రపంచం తెలియదు మావయ్య తనకి. ఫ్యూచర్ కోసం పైసా పైసా పోగు చేస్తుంది. తను ఇంకా లైఫ్ లో ఏం చూడలేదు మావయ్య. అయితే నువ్వు చూపించు, తీసుకెళ్ళు తన్ని. సంజయ్ ఏమేం చూడాలనుకుంటుందో అన్నీ చూపించు, అన్ని సరదాలు తీర్చు. తనకు పరిచయం లేని సంతోషాన్ని పరిచయం చేయి. ఉదయ్, ఆనందం కన్నా గొప్ప మెడికేషన్ ఏదీ లేదు. మేక్ హర్ లాఫ్, మేక్ హర్ లివ్. వేలికి రక్తం వస్తూనే తట్టుకోలేక పడిపోయింది మావయ్య. ఈ విషయం తెలిస్తే. అయితే చెప్పకు, ఈ మందులు రెగ్యులర్గా ఇవ్వు, బలానికని చెప్పు. డాక్టర్ ఏమన్నారు?
నువ్వు 1 వీక్లో చచ్చిపోతావంట. నేను కూడా చచ్చిపోతానంట. ఈ వారంలో ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు, చేద్దాం.